there is a lot of conversation that is going on. ఇలాంటివన్నీ రీట్వీట్ చేస్తున్నాడు. వై దిస్ ఈజ్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇలాన్ మస్క్ కి ట్విట్టర్లో 200 million ఫాలోవర్స్ ఉన్నారు. దిస్ ఇన్ఫర్మేషన్ ఈజ్ రీచింగ్ అవుట్. ఇట్ లుక్స్ టు మీ లైక్ ఈలాన్ ఈజ్ డిటర్మిన్డ్ టు కిల్ దిస్ గర్ల్. అది నేను నిన్న మధ్యాహ్నం దాదాపు 12 గంటల ఆ ప్రాంతంలో పోస్ట్ చేసిన వీడియో. ఒక 2-3 గంటల తర్వాత ఈలాన్ మస్క్ ఇది పోస్ట్ చేశాడు. నేను కిల్ బిల్ అన్నాను, వెంటనే ఇది పోస్ట్ చేశాడు. నేను వాడిన పదాన్నే వాడి ఆ బిల్లుని చంపేయండి అని చెప్పి పోస్ట్ చేశాడు. దాని గురించే ఈ అప్డేటు. ఇదేనా మురళి మోహన మురళి? అవునవును, అదే మోహన మురళి. ఇది నా శీర్షిక అనా. ఇది అమెరికన్ దేశీ మోహన మురళితో, అదే మోహన మురళితో స్వాగతం. ఈ వారంలో నేను మస్క్ మీద చేస్తున్నది ఇది 3వ 4వ వీడియో అండి. అమెరికాలో గత 10 సంవత్సరాలుగా ట్రంప్ న్యూస్ డామినేట్ చేస్తూనే ఉన్నాడు. ఒక 7-8 నెలలుగా మస్క్ రాజకీయాల్లోకి దిగి అక్కడ అతను కూడా డామినేట్ చేస్తూ ఉన్నాడు. కానీ ఆల్వేస్ అగ్రస్థానం ట్రంప్దే. కానీ ఈ వారం అంతా మస్క్ ట్రంప్ మీద కత్తి కట్టేసరికి ఈ కథ కొంచెం రక్తి కట్టింది. అంటే ఈ కథ కొంచెం ఆసక్తికరమైన మలుపులు తిరిగాయి. అందుకని దాని గురించి చేయటం, ప్లస్ ఆల్సో కాన్సిక్వెన్షియల్ న్యూస్ ఇది. అందుకని చెప్పి దీని గురించి చేస్తున్నాను. చెప్పాను కదా ఈ వారంలో ఇది 3వ 4వ వీడియో అని. మొన్న శనివారం నాడు చేసిన లైవ్ షోలో మస్క్ మీద వచ్చిన ఒక రిపోర్ట్ గురించి, ఇది న్యూయార్క్ టైమ్స్ లో మస్క్ మీద ఒక రిపోర్ట్ వచ్చింది. డ్రగ్ అబ్యూస్ చేసేవాడు క్యాంపెయిన్ ట్రయల్లో. May 31st లో చేసిన లైవ్ షోలో దాని గురించి ఎక్కువ మాట్లాడాను. అలాగే డోజ్ గురించి కూడా ఎక్కువ మాట్లాడాను. దాన్ని ఎడిట్ చేసి కొంచెం కుదించి పెడదాం అనుకున్నాను, కానీ టైం లేక పెట్టలేదు. ఇఫ్ యూ గెట్ ఎ ఛాన్స్ గో వాచ్ దిస్. ఇట్స్ స్టిల్ దేర్ ఇన్ మై ఛానల్. న్యూయార్క్ టైమ్స్ లో ఒక స్కేలింగ్ రిపోర్ట్ వచ్చింది దీని మస్క్ డ్రగ్ యూజ్ గురించి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అండి, మస్క్ డ్రగ్ యూజ్ గురించి దెర్ ఇస్ నథింగ్ న్యూ. ఒక జో రోగన్ పాడ్కాస్ట్ లో లైవ్ గా మర్వానా సిగరెట్ తాగాడు. సో సీ దిస్ ఈస్ ఆన్ ద ఇనాగ్రేషన్ డే, రైట్ నెక్స్ట్ టు ప్రెసిడెంట్ ట్రంప్. యాక్చువల్గా దానికి సౌండ్ లేదండి. అది నేను శనివారం నాడు చేసిన లైవ్ షోలో. అదే రోజున ఎన్ఆర్ఐ వారధి టీవీ అనే ఒక యూట్యూబ్ ఛానల్కి ఇంటర్వ్యూ లాగా ఇచ్చాను. మనకి పబ్లిక్ వీడియోలోనే అంత కనపడతా ఉంటే, ఇంకొక వీడియో నేను చూసాను, ఏదో వేర్ హౌస్ లో నడుస్తున్నాడు. హీ వాజ్ వాకింగ్ యాజ్ ఇఫ్ హీ వాజ్ ఇన్ క్లౌడ్స్ లో నడుస్తున్నాడు. మస్క్ ఆల్రెడీ వెళ్ళిపోయాడు. డోజ్ మళ్ళీ ఆ పొజిషన్ లోకి వచ్చే వాళ్ళు ఎవరుంటే అవకాశాలు ఉంటాయి. ఆ తర్వాత ఒకవేళ ఎవరు వచ్చినా కూడా గతంలో జరిగిన డ్యామేజ్ చూసుకుంటే ఏదైనా దాన్ని షేప్ చేసే పరిస్థితులు ఉంటాయంటారు. మళ్ళీ ఫెడరల్ ప్రాజెక్ట్స్ కావచ్చు, ఎంప్లాయ్మెంట్స్ కావచ్చు, చాలా డ్యామేజ్ చూసాం మనం. కైండ్ ఆఫ్ ఫోర్స్ రిక్వైర్డ్ టు డూ దట్ కైండ్ ఆఫ్ ఐ డోంట్ కేర్ అబౌట్ ఎనీథింగ్ అని ఆ రకమైన ఆ యాటిట్యూడ్ తో ఎవరు రాలేదు. ఎందుకంటే హీఈస్ ద రిచెస్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్, రైట్? హీఈస్ ద రిచెస్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్. హీ హ్యాడ్ జీరో రిగార్డ్ ఫర్ రూల్స్ ఈవెన్ వెన్ హీ హ్యాడ్ టు ఫాలో. DC, మేరీలాండ్ అండ్ వర్జీనియా, దాని DMV ఏరియాలో maximum number of ఫెడరల్ ఎంప్లాయీస్ ఉన్నారు. దిస్ ఏరియా గాట్ ఇంపాక్టెడ్ ద మోస్ట్. మీకు ఈలాన్ మస్క్ ఎఫెక్ట్ ఏంటనేది, ఇది రిపబ్లికన్ పార్టీ మీద ఈలాన్ మస్క్ ఎఫెక్ట్ ఏంటనేది మీకు నవంబర్ లో తెలుస్తుంది. మాకు వర్జీనియాలో ప్రతి సంవత్సరం ఎలక్షన్, ఈ సంవత్సరం మాకు గవర్నర్ ఎలక్షన్ జరుగుతుంది. అండ్ ద న్యూస్ ఐ సీ, అండ్ ఇట్ మే బి జస్ట్ మై ఫీలింగ్, అండ్ ఆల్సో ఐ సీ ద అట్మాస్ఫియర్, ఇట్స్ గోయింగ్ టు బి రియల్లీ బ్యాడ్ ఫర్ రిపబ్లికన్స్. అండ్ నెంబర్ 1 reason, Elon Musk. So now, can anybody come to Doge, to the level of Doge, and then pick up the mantle and then do all these things? And no, they cannot, because that level of recklessness, lack of respect for rule of law, andarki raadu. Plus on top of that, level of access to Trump ki andarki undadu. And Trump protected Musk, and Trump may or may not protect whoever steps up. Again, NRI వారధి వీడియోలో నేను మస్క్ డ్రగ్ అబ్యూస్ గురించి, అలాగే ఏ కారణాల వల్ల అతను వెళ్ళిపోయాడు అన్న దాని గురించి, ముఖ్యంగా ఏంటంటే 130 రోజులు అయిపోయింది నేను వెళ్ళిపోతున్నా అనేది మాత్రం ఉత్తపోటకం. అసలు మిగతా రూల్స్ ఏవి పాటించకుండా ఆ ఒక్క రూల్ మాత్రమే పాటించాడా? సో దట్ ఈస్ ఆల్ బుల్షిట్. ఎందుకు వెళ్ళిపోయాడు, ఇక్కడ ఇన్నర్ సర్కిల్తో ఎందుకు గొడవలు అయినాయి, అలాగే ఆ డోజీలో తను సాధిస్తానన్నది ఏంటి, సాధించనిది ఏంటి, అదంతా దాని గురించి మాట్లాడాను. సో మీకు అవకాశం దొరికితే తప్పకుండా ఆ వీడియో పూర్తిగా చూడండి. ఇట్స్ అబౌట్ 15 minutes అనుకుంటా. ఈ వీడియోలో ముఖ్యాంశానికి వద్దాం. కిల్ బిల్.
ఎసెన్షియల్ గా ఏంటంటే నిన్న పెట్టిన వీడియోకి కొనసాగింపు లాంటిది. అంటే ఒక ఆసక్తికరమైన మలుపు తిరిగింది. నేను ఏ మాటలతో ఆ వీడియో ఎండ్ చేశానో ఆ మాటలతోనే 2-3 గంటల తర్వాత ట్వీట్ చేశాడు కదా కిల్ బిల్ అనేది. సో అక్కడి నుంచి ఎత్తుకొని అసలు ఈ మలుపుల్లో మనం గమనించాల్సిన విషయం ఏంటి అనేది దాని గురించి కొంచెం టైమ్ లైన్స్ తో సహా చెప్తాను మీకు. ఇంతవరకు ట్రంప్ పేరైతే చెప్పలేదు కానీ క్లియర్లీ హీఈస్ అటాకింగ్ ద బిల్ విచ్ ట్రంప్ ఈజ్ వెస్టెడ్ హెవీలీ ఇన్ దిస్. ఇది ట్రంప్ ఇప్పుడు ప్రాణంలాగా ఉంది. ఈ బిల్లుని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ట్రంప్ ప్రయత్నిస్తున్నాడు. సో యుఎస్ నేషనల్ డెట్ ఎంత ఉంది ఇవన్నీ విపరీతంగా పోస్ట్ చేస్తున్నాడు. అంతేకాకుండా ఇందులో తనతో ఏకీభవించిన కాంగ్రెస్ మెన్ ని, సెనేటర్స్ ని వాళ్ళని రీట్వీట్ చేస్తూ వచ్చాడు. సో దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ కాన్వర్సేషన్ దట్ ఈస్ గోయింగ్ ఆన్. ఇలాంటివన్నీ రీట్వీట్ చేస్తున్నాడు. వై దిస్ ఈస్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇలాన్ మస్క్ కి ట్విట్టర్ లో 200 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. దిస్ ఇన్ఫర్మేషన్ ఈస్ రీచింగ్ అవుట్. ఇట్ లుక్స్ టు మీ లైక్ ఈలాన్ ఈస్ డిటర్మిన్డ్ టు కిల్ దిస్ బిల్. ఎందుకు ఈ బిల్లును ఓడించాలని ఇలాన్ మస్క్ అంత కంకణం కట్టుకున్నాడు అనే దానికి యాక్సియోస్ 4 కారణాలు చెప్పింది. సరే ఆ వీడియోని పూర్తిగా మీరు తర్వాత చూడొచ్చు. అక్కడి నుంచి పికప్ చేసుకుని కథ కొనసాగిద్దాం. నిన్న నేను మధ్యాహ్నం నూన్ టైమో లేకపోతే 1 PM పోస్ట్ చేశాను నా వీడియో. ఆ తర్వాత 2:50 నిమిషాలకి 2 గంటల 50 నిమిషాలకి ఇది పోస్ట్ చేశాడు. కాల్ యువర్ సెనేటర్, కాల్ యువర్ కాంగ్రెస్మెన్, బ్యాంక్రప్టింగ్ అమెరికా ఈజ్ నాట్ ఓకే. సో మీరు ఇంకొకటి గమనించాల్సింది ఏంటంటే ఎంతమంది చూస్తున్నారు ఈలాన్ మస్క్ ట్వీట్లు కూడా చూడాలి. ఎందుకంటే దీని ఇంపాక్ట్ గమనించాలి. ఒకటి టైం స్టాంప్ 2:50 PM 37.8 మిలియన్ వ్యూస్ చూసారు. నేను యాజ్ ఐఎమ్ రికార్డింగ్ దిస్ నౌ. ఓకే, సో స్టే విత్ దట్. 2:50 PM he tweeted that. The same day around 11:40 AM స్పీకర్ జాన్సన్, ఆ బిల్లు పాస్ చేసిన స్పీకర్ జాన్సన్ విలేకరులతో మాట్లాడుతూ ఏమన్నాడంటే, నేను రాత్రి అంటే రే ఇలాన్ మస్క్ తో మిస్అండర్స్టాండింగ్ ఉంది, వీ వాంటెడ్ టు వర్క్ ఇట్ అవుట్ అన్నట్టుగా మాట్లాడుతూ నిన్న రాత్రి కాల్ చేశాను, నా ఫోన్ తీయలేదు అన్నాడు. వాచ్ దిస్. Well, I'll tell you, I called Elon last night. He didn't answer, but I hope to talk to him today. I mean, it's not, it's very friendly, and we've laughed about our differences on policy before. Okay, you remember that timestamp. This is around 11:40 AM. Speaker Johnson, number 3 most powerful person, the most powerful person in Congress, and number 3 in line for presidency. He calls Elon Musk. So what? He's the richest person, but the 3 most powerful person calls this guy, and he didn't answer the phone. Around 2 o'clock, or maybe 2:05 PM, this happened. Now watch this. This is the video of Speaker Johnson telling, I tried to call Elon Musk last night on in the video, and this was around 11:40 AM. And Elon Musk replied to that post around 2:05 PM. Replied to that one. Okay, stay with the timeline here. 2:05 PM, he replied, no one who actually reads the bill should be able to stomach it. That's what he said to Speaker Johnson, saying, I tried to call Elon, he didn't respond. Now go up the tweet chain here and see here, 2:50 PM, he says, call your senator, call your congressman. Bankrupting America is not okay. Kill the bill. E tweet ni, as of now, 38 million people choose it. It's not nothing. And then he posted this, which we started this video with, kill bill. ఆ ఒరిజినల్ ట్వీట్ ఏదైతే ఉందో అది డిస్గస్టింగ్ అబామినేషన్ అన్నాడు చూసారా, అది ఎంతమంది చూసారో చూడండి. ఇప్పటికి 136 మిలియన్ పీపుల్ చూసారు. మనం ఇదంతా ఎందుకు పట్టించుకోవాలి? అత్యంత సంపన్నుడు, అత్యంత శక్తివంతుడు, వాళ్ళు ఎదురు కొట్టుకుంటున్నారు, క్లాష్ ఆఫ్ ద టైటన్స్, ఏదో గొడవ, ఇదంతా మనం ఎందుకు పట్టించుకోవాలంటే, యు మే హ్యావ్ ఎ పాయింట్, కానీ there is something that is going on here and it could impact all of our lives. అందుకని చెప్పి నేను కుతూహలమే అనుకోండి, పోనీ కుతూహలంతోనే ఫాలో అవుదాం దీన్ని. బేసికల్గా ఈలాన్ మస్క్ స్పీకర్ని ఎలెక్ట్ చేయట్లేదు, ట్రంప్ను ఎలెక్ట్ చేయట్లేదు. ఇంతవరకు ట్రంప్ను వ్యక్తిగతంగా ఏమీ అనలేదు కానీ, బట్ ఇట్ ఈస్ వెరీ క్లియర్ హీ ఈస్ డిటర్మిన్డ్ టు కిల్ దిస్ బిల్. హీ లిటరల్లీ సెడ్ దట్, రైట్? సరే, ఇదే టైంలో ట్రంప్ ఏం చేస్తున్నాడు? ట్రంప్ గమ్మున కూర్చున్నాడు, ఏం లేదు. హీఈస్ నాట్ రెస్పాండింగ్ టు ఈలాన్ మస్క్. The only response Trump made to all this brouhaha, Elon Musk చేసేదానికి ఒకటే చెప్పాడు ఏంటంటే,
లాస్ట్ థర్స్డే ఈలాన్ మస్క్ ఏదో ట్వీట్ చేశాడు, డోజ్కి సంబంధించింది ఏదో చేస్తే దాన్ని రీట్వీట్ చేసి ప్రెసిడెంట్ ట్రంప్కి థ్యాంక్స్ చెప్తూ డోజ్కి సంబంధించింది ఏదో ట్వీట్ చేశాడు, అది మాత్రం రీట్వీట్ చేశాడు. Trump chose to be silent on this. There are reports that Trump is fuming with anger. That's not news. అది న్యూస్ ఏంటి నా బొంద? ట్రంప్ విల్ ఫ్యూమ్ విత్ యాంగర్ ఫర్ నథింగ్. టైలర్ స్విఫ్ట్ కమలా హ్యారిస్ని ఎండోర్స్ చేసిన దానికే హీ ఫ్యూమ్డ్ విత్ యాంగర్ అండ్ దెన్ పోస్ట్ చేశాడు. ఇంత లెవెల్లో ఇలాన్ మస్క్ అడావిడ్ చేస్తుంటే అదేం పట్టించుకోకుండా ఉంటాడా? సో దెర్ ఈస్ సంథింగ్ వాట్ ఐ థింక్ ప్రాబబ్లీ ఈస్ గోయింగ్ ఆన్ ఈస్, అగైన్ ఇది నా స్పెక్యులేషన్ మాత్రమే, ఐ థింక్ సమ్వాట్ ట్రంప్ ఈజ్ ఫియర్ఫుల్ ఆఫ్ ఇలాన్ మస్క్. సో నిన్న పెట్టిన వీడియోలో అన్నాను చూసారా, ఈవెన్చువలీ ఐ విల్ బెట్ ఆన్ ట్రంప్ బికాస్ హీఈస్ ద మోస్ట్ ట్రూత్లెస్. ఎసెన్షియల్గా ఇలాన్ మస్క్ ట్రంప్ ఇద్దరు సైకోపాథ్స్. ఇలాన్ మస్క్లో ఏదో కొంచెం రెడీమింగ్ క్వాలిటీస్ ఉన్నాయి, ఎంత కొంచెం ఇద్దరికి స్క్రూలుసే కానీ, బట్ ట్రంప్లో ఏ విధమైన రెడీమింగ్ క్వాలిటీస్ లేదు. ఇలాన్ మస్క్ని ఈవెన్చువల్గా అణిచివేస్తాడని అనుకుంటున్నాడు, కానీ ఈ మధ్యలో ట్రంప్కి డ్యామేజ్ కాదు అనుకోవడానికి లేదు. సో దాట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఈ బిల్ కానీ అందులో ట్రంప్కి నచ్చిన అంశాలన్నీ కానీ ఎత్తివేస్తే కొంత మార్చింది అంటే ట్రంప్కి ఓటమి, ఆ ఓటమిని భరించలేడు. ఆ ఓటమి కానీ తను తీసుకోవాల్సి వస్తే మస్క్ను ఖతం చేస్తాడు, అంటే ఫిజికల్గా కాదు బట్ మస్క్ వెనకాల వెళ్తాడు. సో ఈ రకమైన విపరీతమైన పరిణామాలు జరగచ్చు. వెల్ అగైన్ దే మే కిస్ అండ్ మేకప్, వీ డోంట్ నో హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు అన్ఫోల్డ్. Sorry, anyway, this is a lot speculation, but it's an interesting story. It's a developing story, so stay tuned. Before I close this, I want to add a video about Scott Galloway, Professor Scott Galloway, making some remarks about Musk, which I 100% agree with him. Somehow we've decided in America that innovation and money replaces or obviates or excuses depravity. Cutting off aid to HIV-positive mothers, deciding what veterans should get benefits, cutting off SNAP payments, which have shown to have a positive net return when people run out of money for food at the end of the month. I mean, I think one of the wonderful things about being an American, and quite frankly, for me, what it means to be a man and what I try to teach my boys is the whole point of prosperity is such that you can protect people. And I think the two of you are more impressed with Mr. Musk than I am. I think if somebody is making Nazi salutes, if somebody is being sued concurrently by two women for sole custody of their child because that person has not spent any time with that child, when someone is so severely addicted to drugs they can't get their shit together to show up to the White House without looking exceptionally high, I don't think that's the right role model for young men. So what I would ask to all of us is look at what money has done to us. That if someone can land a rocket on metal scissors or create a great AV, he's a genius. He's the wealthiest man in the world. But does that mean we should excuse depravity? Does that mean, unlike Bill Gates, he's not using his billions to help people? He's not planting trees, the shade of which he won't sit under? I think this is an individual who has literally come off the tracks, who is rabidly addicted to drugs, and is using his immense power to get people elected, and that too many of us excuse what is abhorrent behavior. I think his legacy is not going to be an EV or putting rockets into space. I think it's going to be unnecessary death, disease, and disability of the world's most vulnerable. That is not what it means to be an innovator. It's not what it means to be an American. It's not what it means to be a man. Wow. Wow. Does that mean we have to excuse his depravity, Elon Musk's depravity? He's not planting trees for people to sit under. His legacy is going to be unnecessary disease, death, and disability. I cannot say it any better than that. చివరిగా మస్క్ ఈ బిల్ మీద ధ్వజమెత్తాడు. సో ఇండైరెక్ట్గా ట్రంప్ని అటాక్ చేస్తున్నాడు. ఇంతవరకు డైరెక్ట్గా ట్రంప్ పేరెత్తలేదు, బట్ హీ నోస్ వాట్ హీఈస్ గోయింగ్ ఆఫ్టర్. ఇది ఒక బ్రేకింగ్ న్యూస్తో అప్డేట్ అండి. నా చిన్నప్పుడు వారపత్రికలు వచ్చాయి, ఆంధ్రజ్యోతి సచిత్ర వారపత్రిక, ఆంధ్రభూమి సచిత్ర వారపత్రిక. అందులో సీరియల్ నవల్ నుండి చదివేవాడిని. అది కథ కొంచెం మలుపు తిప్పి అక్కడ సశేషం అని ఆసక్తిగా పాఠకులు వెయిట్ చేయడం కోసం అలా సశేషం అని చెప్పేవారు. ఈ వీడియో రికార్డ్ చేసి ఎడిట్ చేసి రెండర్ చేస్తున్నాను. రెండర్ చేస్తుంటే దెన్ ఐ లుక్ ఎట్ ద న్యూస్. దిస్ ఈస్ ఎ లైవ్ అప్డేట్, జస్ట్ 5 minutes ago అప్డేట్ ఇది. ట్రంప్ అండ్ మస్క్ అటాక్ ఈచ్ అదర్ in remarkable break. The open acrimony between the two men comes after billionaire denounced President Trump in signature domestic policy
as an abomination. While meeting with the German Chancellor, Trump said, "I am very disappointed in Elon. I have helped Elon a lot." As the president criticized Mr. Musk, the billionaire responded in real time on X, the social media platform he owns. "Without me, Trump would have lost the election. Dems would control the House and the Republicans would be 51-49 in the Senate," Mr. Musk wrote. Such ingratitude, referring to Trump. Oh boy, this is getting real hot. Once again, this is not unexpected, but let's see which turns it will take. ఇది రిచెస్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్కి మోస్ట్ పవర్ఫుల్ మ్యాన్ ఇన్ ద వరల్డ్కి జరుగుతున్న యుద్ధం. ఈ యుద్ధంలో కొలాటరల్ డ్యామేజ్ ఉంటుంది, సామాన్య ప్రజలే అవుతారు అనుకుంటున్నాను నేను. ఇది రియాలిటీ టీవీ షో లాగా అన్ఫోల్డ్ అవుతున్నప్పటికీ రియల్ వరల్డ్ కాన్సిక్వెన్సెస్ చాలా ఉంటాయి. ఏం జరగబోతుందో మనకు తెలియదు, జరగబోయే వాటి గురించి మనకు కంట్రోల్ లేదు. మనం చేయగలిగిందల్లా వేచి చూడటం అంతే.